చూస్తుంటే కూటమి ప్రభుత్వం తన కక్షా రాజకీయాలను అన్ని వైపులా విస్తరింపజేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమపై రెచ్చిపోయిన నాయకులను, వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులను టార్గెట్ చేసిన కూటమి నాయకులు ఇప్పుడు ఒక స్వామీజీ మీద గురిపెట్టారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి రాజగురువుగా ఒక వెలుగు వెలిగిన స్వామి స్వరూపానంద తాజాగా చిక్కుల్లో పడ్డారు. స్వామి స్వరూపానంద పొలిటికల్ స్వామీజీగా గుర్తింపు పొందారు. ఒక స్వామీజీ అయ్యుండి రాజకీయంగా డైరెక్ట్గా జగన్కి మద్దతు పలికి అప్పట్లో వివాదాల్లో నిలిచారు. 2019లో జగన్ అధికారం చేపట్టాక ఏపీలో స్వరూపానంద పేరు మారుమోగిపోయింది. జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్త బలాన్ని కూడా నిర్ణయించింది ఈ స్వామివారే. జగన్కి మద్దతుగా ఆయనే కొన్నేళ్లు సీఎం అంటూ ప్రకటనలు చేశారు స్వరూపానంద. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వామీజీ ఆశ్రమానికి నిత్యం నాయకుల తాకిడి అధికంగా ఉండేది. అప్పుడప్పుడు జగన్ స్వయంగా వెళ్లి దర్శించుకుంటే, ఇంకోవైపు అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి మరీ స్వరూపానంద ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే ఆయన స్థాపించిన శారదా పీఠానికి జగన్ విచ్చలవిడిగా భూములు కేటాయించారు అనే ఆరోపణలున్నాయి. ఆశ్రమానికి పక్కనే ప్రభుత్వ భూమి ఉండడంతో దాన్ని స్వామీజీ కబ్జా చేసినట్టు చెప్తారు టీడీపీ నాయకులు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినమూషిడివాడలో శారదా పీఠం ఉంది. ఈ పీఠం చుట్టూ జీవీఎంసీ, రెవెన్యూ శాఖకు చెందిన విలువైన భూములున్నాయి. ఇటు రెవెన్యూ, అటు మున్సిపల్ భూములను పీఠం ఆక్రమించుకుని నిర్మాణాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటి విలువ 500 కోట్ల పైనే అని అంచనా. అయితే గత ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత ఆశ్రమం కళావిహీనమైంది. ప్రభుత్వం మారాక కోట్లు విలువ చేసే ఆ భూముల కేటాయింపులను రద్దు చేసింది. దీంతో వైరాగ్యం చెందిన స్వరూపానంద హిమాలయాలకు వెళ్తానని ప్రకటించారు. తాజాగా భూ కబ్జాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్వరూపానందకు నోటీసులు జారీ చేసింది. శారదాపీఠం భూముల సర్వేకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో శారదాపీఠం అడ్డుకుంది. దాంతో కూటమి సర్కార్ కలెక్టర్ జేసీలను అమరావతికి పిలిపించి భూములకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంది. ఆ తర్వాత ఆక్రమణలపై శారదాపీఠానికి నోటీసులివ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905లోని సెక్షన్ 7 కింద పెందుర్తి తహసీల్దార్ శారదాపీఠానికి నోటీసులిచ్చారు. ఆ భూములను వెంటనే ఖాళీ చేయాలని, వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే తామే కూల్చివేస్తామంటూ నోటీసుల్లో ప్రస్తావించింది.